విశాఖకు 10 మైళ్ల దూరంలోనే పడవ ప్రమాదం జరిగినా వెంటనే ప్రభుత్వం స్పందించలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విశాఖలో బాధిత మత్స్యకారుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. కూటమి ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించిందని విమర్శించారు. మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. సీఎంతో సహా మంత్రులెవరూ పట్టించుకోలేదన్నారు. మంత్రులు వీడియో కాల్ ద్వారా పరామర్శించారని విమర్శించారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు 3 కమిటీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. 3 కమిటీ రిపోర్టులో అన్ని అబద్ధాలే రాశారని ఆరోపించారు. ఇన్సిడెంట్ జరిగింది, కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు, డిసాస్టర్ మేనేజ్మెంట్ చూసే హోంమంత్రి గారు కనీసం ఈ జిల్లావాసి ఆవిడ కూడా కనీసము రాను కూడా రాల. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు కనీసము ఆయన కనీసం ఇంటికి కూడా రాల. పైగా ఏమంటారు తెలుసా, వీడియో కాల్ చేశారట. వీడియో కాల్లో ఈయన కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించారు అని చెప్పి అనితమ్మ అంటుంది. ఒక్కరంటే ఒకరు కనీసం బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ఎవరంటే ఒక్కరంటే ఒకరు పట్టించుకున్న పరిస్థితి లేదు. 10 మైళ్ళ దూరంలోనే ఘటన జరిగింది అన్న సంగతి తేటతెల్లంగా తెలుస్తా ఉన్నా కూడా అందరూ ఇక్కడే ఉన్న సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా, వీళ్ళు ఇచ్చేది ఏంటో తెలుసా, ఉస్టేషనెట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. అసలు ఇదే 10 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎవరైనా మత్స్యకారులు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద కేవలం 5 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ఆర్సీపీ అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు మేము పెంచినాం. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ చనిపోయిన 6 కుటుంబాలకు బాధిత కుటుంబంతో కలిపి 7 మందికి ఖచ్చితంగా ₹1 కోటి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం జరగాల. వీళ్ళు ఏదైతే బోటు పోగొట్టుకున్నారో కొత్త బోటు కూడా తీపిచ్చాల. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా